మొంతా తుఫాన్ తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచేసింది. చేతికి వచ్చిన పంట ఏటిపాలైందని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో తుఫాను దాటికి పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి నియోజకవర్గంలోని 100 ఎకరాలు నీట మునిగిందని, రైతులు కోలుకోలేని నష్టం వాటిల్లిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని పరిశీలించి రైతుకు పరిహారం చెల్లించాలని ఆమె కోరారు. గత 2 రోజులుగా తుఫాను కారణం వల్ల ఏదైతే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలలో పంట నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం అందించాలని గౌరవ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి రైతుల తరపున ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఏదైతే ప్రకృతి విపత్తు వల్ల నష్టం జరిగినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి రైతు కూడా సర్వే చేసి దానికి అనుకూలంగా సర్వే ఆధారంగా రైతులందరినీ కూడా ఆదుకోవాలి, నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. వెంటనే ప్రత్యేక బృందాన్ని, అధికార బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సర్వే నివేదికని తెప్పించుకొని మరి ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారం